నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి స్వాగతం. మేషరాశి జాతకులు, ఈ రోజున మీ ఫోను నిరంతరం మ్రోగుతూనే ఉంటుంది. మీకు ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ వస్తూనే ఉంటుంది. కానీ జరగబోయేది ఏమిటో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాం. శనిదేవుని గమనము ద్వాదశ రాశులపైన, వారి జీవితాలపైన ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను, నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు. అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా వరకు శని భగవానుని యొక్క అనుగ్రహంతో ఈ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఉత్తర భాద్ర నక్షత్రంలో శనిగ్రహం సంచారం జరుగుతుంది. కావున ఈ రాశి జాతకులు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా నిరంతరం మీ జీవితంలో ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి సంఘటన జరగబోతుంది. ఉదయం 7:52 శనిదేవుని సంచారం సాగుతుంది. ఉత్తర భాద్ర నక్షత్రంలో శనిదేవుని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే మరి ఆ రాశుల్లో ఈ రాశి కూడా ఉంది. అవునండి, మేషరాశికి సంబంధించి శని అనేది 6వ ఇంట్లో ఉంటుంది. దాంతో మీకు బాగా కలిసి రాబోతుంది. ఇన్నాళ్లు మీ యొక్క జీవితంలో ధనం లేక సమస్యల వలయంలో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ కాబోతుంది. మీ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయి. మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే ఈ సమయంలో తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు. దీనికి సంబంధించి ఇరుగు పొరుగు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వ్యాపార భాగస్వామ్యులు కావచ్చు, ఫోన్ చేసి మీకు ఆ విషయాలు నిరంతరం అప్డేట్ చేస్తూనే ఉంటారు. అది ఉద్యోగంలో అయినా లేకపోతే వ్యాపారంలో అయినా, ఏ రంగంలో కూడా మీరు ఉన్నప్పటికీ కూడాను ఒక అవకాశాన్ని అందుకునే ఛాన్స్ అనేది ఈ రోజు వస్తుంది. ఆ ఛాన్స్ ని మీరు అందిపుచ్చుకుంటారు. దానికి సంబంధించిన సమాచారం ఒకరి వద్ద నుంచి మీకు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఆ ఒకరు మీకు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కానీ మీ జీవితంలో ఈ రోజు అయితే ప్రముఖ పాత్రనే పోషించబోతున్నారు. మీకు ఏదైనా ఒక సమస్య ఉన్నా, ఎవరితో ఏ గొడవ అయినా జరిగినా కూడాను దానికి సంబంధించిన పలు కీలక సమాచారాలు అందచేసి ఒక వ్యక్తి మీ జీవితంలో ఈ రోజు ఉంటాడు. తత్ఫలితమే ఆకస్మిక ధనలాభం, అలాగే మీ మీద ఒక గౌరవం కలుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పై అధికారుల మన్ననలు పొందుకుంటారు. వ్యాపారంలో కూడాను నష్టం వచ్చే విషయంలో లాభం వస్తుంది. ఇలా ఈ రోజున నిరంతరం మీ ఫోన్లో ఏదో ఒక సంభాషణ ఎవరో ఒకరితో జరుగుతూనే ఉంటుంది. మీ జీవితం మార్పు అవుతుంది అనడానికి ఇదే కారణం. అలాగే ఇదంతా శని భగవానుని యొక్క అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఈ సమయంలో కాస్త డబ్బు వెనకేసుకోవడంతో మీకు ఉన్న పరిస్థితులను మార్చుకోవచ్చు. కొనుగోలు చేయాలనుకుంటున్న నూతన గృహం కావచ్చు, నూతన వాహనానికి కావచ్చు, తొలి ప్రయత్నంలోనే మీకు చాలా వరకు సక్సెస్ రేట్ వస్తుంది. అటువంటి వ్యక్తులు ఈ సమయంలో కాస్త డబ్బును వెనకేసుకోవడంతో అవన్నీ కూడా కొనుగోలు చేసి మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అదేవిధంగా మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి, ఈ రాశి జాతకులు ఈ రోజున ఫోన్ కాల్స్ వినబోతున్నారని. కానీ అన్ని కాల్స్ లో కూడా హ్యాపీ న్యూసే వినబోతున్నారు. దీంతో మీరు హ్యాపీగా ఉంటారు. మీరు వింటుంది 100% నిజమే. ఎక్కువ మంది వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజు శుభవార్తల పరంపర వస్తుంది. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, లేకపోతే ప్రేమికులు అయితే గనుక ఘర్షణ రీత్యా దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడు నుంచి మీరు ఫోన్ కాల్ వినడం కావచ్చు, లేదా మెసేజ్ రూపంలో మీరు ఇరువురు కూడా దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం కావచ్చు. ఈ రోజున ఈ విధమైన శుభవార్తలు అయితే ఏక సమయంలోనే వినబోతున్నారు. కానీ ఏ విషయంలో అయినా కూడాను వేరొకరి నిర్ణయాలను మాత్రం గౌరవించే ప్రయత్నం ఏ సమయంలో కూడా మీరు చేయకూడదు. ఉన్నతిని చూసి తట్టుకోలేని వారు మీ చుట్టూరు ఉన్నారు. నిత్యం శివారాధనతో పాటు శని భగవాన్ని కూడా ఆరాధించండి. అంతా మంచే జరుగుతుంది.